రైట్ గా ఢిల్లీ పేలుడు కేసు తర్వాత ఎన్ఐఏ అధికారులకు చిక్కిన మేడం సర్జన్ డాక్టర్ షాహీన్ ను విచారణలో భాగంగా తాను పనిచేసే అల్ఫలా యూనివర్సిటీకి తీసుకొచ్చారు. యూనివర్సిటీలో ఆమె బస చేసిన ప్రాంతం, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఆరా తీశారు. మొత్తంగా ఢిల్లీ పేలుడు ఉగ్ర కుట్ర సీన్ రీక్రియేషన్ చేశారు ఎన్ఐఏ సిబ్బంది. ఇక ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటి వరకు 7గురిని అరెస్టు చేశారు. వీరిలో షాహీన్ కూడా ఒకరు. ఈ 7గురు నిందితులను లక్నో, కాన్పూర్, సహరాన్పూర్, ఫరీదాబాద్, జమ్మూ కశ్మీర్లకు తీసుకువెళ్లి విచారించాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే షాహీన్ ను ఫరీదాబాద్ లోని అల్ఫలా యూనివర్సిటీకి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి లక్నో, కాన్పూర్లకు కూడా తీసుకువెళ్తారని సమాచారం. ఇక ఈ కేసులోని నిందితులకు ఆయా ప్రదేశాలలో ఉన్న వ్యక్తులతో ఎవరెవరితో పరిచయాలు ఏర్పడ్డాయి, ఎవరు సహకరించారు అనేది ఆరా తీస్తున్నారు అధికారులు. ఉగ్ర నెట్వర్క్ తో మరికొందరు వైద్యులకు కూడా సంబంధాలు ఉండి ఉంటాయని సందేహిస్తున్నారు. ఆసుపత్రుల ద్వారా టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతూ సాయం కోసం విద్యావంతులైన వ్యక్తులను రిక్రూట్ చేసినట్లు గుర్తించారు. ఇక ఇదే ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్